హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళైతే వరలక్ష్మి వ్రతం కదా! సో, అందరికీ కూడా ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ముందుగా అందరూ అంటే ఆడవాళ్ళందరూ కూడా పసుపు కుంకాలతో ఎప్పుడూ కూడా సౌభాగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ ఇవాళ ఏంటంటే వరలక్ష్మి వ్రతం కాబట్టి నేనైతే నాకు వచ్చిన విధంగా నాకు నచ్చినట్టుగా ఒక 5 రకాలైతే స్వామివారికి చేసుకున్నానండి. అంటే నాకు వచ్చినట్టుగా వరలక్ష్మి వ్రతం అంటే అందరూ బొమ్మ పెట్టి చేస్తారు కదా! అలా అయితే కాదు. మా దాంట్లో అలా అయితే లేదు. మన దాంట్లో ఉన్నా లేకపోయినా సరే ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే అందరూ చేసుకుంటున్నారు. వాళ్ళకి వచ్చినట్టుగా నచ్చినట్టుగా చేసుకుంటున్నారు. కానీ నాకు అలా అయితే రాదు. నేను ఎప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదండి చెయ్యాలని చెప్పి. అంటే నా మనసుకి అనిపిస్తే చేస్తానేమో. ఇంతవరకు అట్లా అయితే అనిపించలేదు. నాకు వచ్చినట్టుగా నాకు వచ్చిన 2 మంత్రాలతోటి చదువుకొని నేనైతే చేసుకున్నానండి. 5 రకాలు ఏంటంటే పులిహోర ఒకటి, గారెలు, రవ్వ బూరెలు, శనగలు ఇవైతే కొంచెం దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను. కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి దేవుడికి. ఈ విధంగా అయితే చేసుకున్నాను. అలాగే ఈరోజు వ్రతం చేసుకున్న వాళ్ళందరి ఇంట్లో కూడా దేవుడు వచ్చి నాకు తెలిసి అలాగే ఉండిపోతాడండి. ఎందుకంటే అంత అద్భుతంగా చేస్తారు ఆడవాళ్ళందరూ కూడా. ఈ వరలక్ష్మి వ్రతం అనేది వాళ్ళ పసుపు కుంకాలు అనేవి ఎప్పుడు కూడా సౌభాగ్యంగా ఉండాలని చెప్పి ఈ వ్రతం అనేది చేస్తారండి. సో, నిజంగా ఈ వ్రతం చేసే వాళ్ళందరికీ కూడా నమస్కారాలండి. నిజంగా అసలు మాటల్లో చెప్పలేను. అంత చాలా బాగా చేస్తారు. అంత చక్కగా చేస్తారు. దేవుడికి నచ్చినట్టుగా ఆవిడకి ఇష్టమైన పువ్వులు కానీ నైవేద్యాలు కానీ అలా పెడతారండి. నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ఇలా పెట్టేశాను కదా నైవేద్యాలు. దేవుడికి పెట్టిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత అయితే నేను తింటున్నాను. తాంబూలాన్ని కూడా పిలిచారండి, వెళ్ళాలి. 2 పిలిచారు కానీ ఒకరికి వెళ్ళడం కుదరలేదు. వాళ్ళు 2 గల్లీల పక్కనమాట. కుదరదని చెప్పి రావడం కుదరదని చెప్పాను. ఒకళ్ళు ఉన్నారు వెళ్ళాలి. అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.